అమర్ ఇంట్లో లేడంటే నాతో చెప్పినట్టే ఫస్ట్ నైట్కి ఉండకుండా వెళ్ళిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే అన్నంత పని చేస్తాడేమో. అలా అయితే ఎలా పిన్ని? నీకు పెళ్ళవుతుందిగా. నేహా అక్కడ ఒకసారి పిలుస్తావా? అలాగే వదినా. రాధిక గారు మిమ్మల్ని వదిన పిలుస్తుంది. ఇది చాలా బాగుందమ్మా. అదిగో అక్కొచ్చింది. ఎక్కడికి వెళ్ళావక్క? ఏం లేదు ప్రియా, ఊరికే బయట కూర్చున్నాను. నన్ను ఇక్కడ అలంకరిస్తుంటే నువ్వు బయట కూర్చోవడం ఏంటి? ఆయన ఎందుకని డల్గా ఉన్నావు? అదేం లేదు ప్రియా, బాగానే ఉన్నాను. వదినా నిన్ను చూస్తుంటే నాకే మూడొస్తుంది. ఇంకా మా అన్నయ్య ఏమవుతాడో ఏంటో. ఊరుకోవే. నిత్య, ఏంటా మాటలు? చూడమ్మా, రాత్రి గదిలో ఏం జరిగిందో పొద్దున్నే మా అందరికి పోసగుచ్చినట్టు చెప్పాలి, సరేనా? వామ్మో, మీరంతా ఆడవాళ్ళేనా? ఇలా మాట్లాడుతున్నారేంటి? అలంకరించినప్పుడు సరదా, గదిలో సరసం ఉండాలి పిల్ల. అవన్నీ నీకిప్పుడు తెలియవులే, పెళ్ళయ్యాక తెలుస్తుంది. అమర్ లేడని తెలిస్తే ప్రియా తట్టుకోలేదు. ఇక్కడ ఇలా జరుగుతుందని నాన్నకు తెలిస్తే భరించలేరు. ఇప్పుడెలా? అరే అమర్, ఎక్కడున్నావా? నీకోసం గెస్ట్ హౌస్కి వెళ్ళాను. మనం రెగ్యులర్గా కలిసే ప్లేసెస్ కూడా వెళ్ళాను. రాధిక నీకు ఫోన్ చేసి నేను ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని చెప్పిందా? తెలిసి కూడా ఎందుకురా అడుగుతావు? వెళ్దాం పదా. తెలిసి కూడా ఎందుకురా రమ్మంటావు? రాను కదా. మన కాలేజ్లో ఎవరైనా ఆడపిల్లల్ని బాధ పెడితే చాలాసార్లు వాళ్ళకి బుద్ధి చెప్పి ఇది తప్పని చెప్పి నువ్వే ఇప్పుడు నీకోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం కరెక్ట్ కాదమర్. మనం బాగున్నప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పే నీతి మనకి కష్టం వచ్చినప్పుడు గుర్తుకు రాదురా సాయి. ముందైతే నువ్వు ఇంటికి వెళ్ళరా అమర్. ఫస్ట్ నైట్ రోజే నువ్వు ఇంట్లో లేకపోతే ప్రియ బాధపడుతుందిరా. ఏదైనా ఉంటే మనం రేపు మాట్లాడుకుందాం రా. మాట్లాడుకోవడానికి ఏం లేదురా సాయి. ప్రియా బాధతో నాకు సంబంధమే లేదు. నాకు కావాల్సింది రాధిక టెన్షన్ పడ్డాం. అందుకు తగినట్టు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొదలైన కథ జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. అది కాదురా అమర్. అదే జరుగుతుంది. రాధిక టెన్షన్ తట్టుకోలేక నాకు ఫోన్ చేసింది. ఇప్పుడు చెల్లెలికి ఎలా సర్ది చెప్పుకుంటుంది? ప్రియని ఏమని సమాధానపరుస్తుంది? ఈ పాటికే ఇంట్లో నేను లేనని తెలిసి హడావిడి మొదలయ్యి ఉంటుంది.
వెళ్ళి అన్నయ్యని చూసిరా అమ్మా, రెడీ అయ్యాడేమో. అమర్ ఇంట్లో లేడని ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఏం జరుగుతుందో ఏంటో. అన్నయ్య, 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 అన్నయ్య. అన్నయ్య గదిలో లేడేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నాన్నా, అన్నయ్య, 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 అన్నయ్య. ఏమైందమ్మా? అన్నయ్య ఇంట్లో లేడు నాన్నా. ఏంటిడు ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు నాన్నా. వెళ్తున్నానని ఎవరికి చెప్పలేదు. ఎందుకు వీడిలా ప్రవర్తిస్తున్నాడు? ఫస్ట్ నైట్ ముహూర్తం దగ్గర పడుతుంటే ఇప్పుడు బయటికి వెళ్ళడం ఏంటి? నిన్న పెళ్లి టైంలో కూడా ఇలాగే చేశాడు. ఛే! స్విచ్ ఆఫ్ వస్తుందా? అవును. మంచికి చెడుకి అన్నిటికీ వెనకేసుకొస్తే ఇలాగే చేస్తాడు మీ ముద్దుల కొడుకు. కొంచెం కూడా బాధ్యతగా ప్రవర్తించడం లేదు. మీరోసారి బయటికెళ్ళి చూసిరండి నానా. తప్పిపోయాడేమో చూసి రావడానికి వాడేమన్నా చిన్నపిల్లడా? శోభనం ఇష్టం లేక మొహం చాటేశాడేమో. ఏంటమ్మా మాటలు? ఇంకెలా మాట్లాడాలే? ప్రియాని పెళ్లి చేసుకుంటానని చెప్పింది మీ అన్నయ్యే. పెళ్ళయ్యేటప్పుడు కనిపించకుండా మనందర్నీ టెన్షన్ పెట్టింది మీ అన్నయ్యే. ఇప్పుడు టైంకి లేకుండా వెళ్ళిపోయింది కూడా మీ అన్నయ్యే. కొంచెమైనా ఆలోచన ఉండద్దు? ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళు దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది అంటారు. ఒక్కరోజుకే నువ్వు దూరంగా ఉన్న బాధ నాకు తెలుస్తుంది రాధిక. మన పెళ్ళయ్యాక ఇంతసేపు నిన్ను చూడకుండా ఎప్పుడూ ఉండలేదు. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. వెళ్ళిన దగ్గర నుంచి రాధిక ఫోన్ కూడా చేయలేదు. బిజీగా ఉందేమో. నేనే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేస్తే అమర్ ఇంట్లో లేడన్న సంగతి చెప్పాలి. లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. రాధిక ఫోన్ తీయదేంటి? ఏదో పనిలో ఉంటే రింగ్ వినిపించలేదేమో. మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తున్నాడేంటి? ఒకవేళ తీయకపోతే ప్రియకు ఫోన్ చేసే ప్రమాదం ఉంది. హలో, ఏం చేస్తున్నావు రాధిక? వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ కూడా లేదు. అంటే అదేం లేదండి. ఏదో పనిలో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఏదో కంగారు పడుతున్నట్టున్నావు. ఏమైంది రాధిక? ఏం కాలేదండి. ప్రియని రెడీ చేస్తున్నారు, అందుకే నేను మళ్ళీ చేస్తాను. ఓ అలాగా. సరే రాధిక, ఉంటాను. టేక్ కేర్.
అలాగే. మళ్ళీ దుర్ముహూర్తం రాకుండా ఆ అమ్మాయిని గదిలోకి పంపించండి. ఆ అబ్బాయి వచ్చాక వాడే వెళ్తాడు. అదే కరెక్ట్. పదండి. ఏ అల్లరి పిల్ల, తల్లో పెట్టిన పువ్వులే బాగున్నాయి, నీకు ఇది వద్దు. ముహూర్తం టైం అవుతుంది, పద. నా బంగారు తల్లి. ఎందుకు అలా తోస్తారు బామ్మ? శోభనం అనగానే మొహమాట పడుతున్నావు కదా. నాకేం మొహమాటం లేదు, నాకన్నీ తెలుసు. మీరు వెళ్ళండి, ఇంకా మీరు వెళ్ళండి. ఆ? అబ్బా, మీ చెల్లెలేంటమ్మా అంత గడుసుగా ఉంది? అదే మా కాలంలో అయితేనా, అయ్యో బాబోయ్, మేమెంత సిగ్గుపడిపోయేవాళ్ళమో. ఎంతమంది ముత్తైదువులు మమ్మల్ని ఇలా తోసేవారు. ఇంకా నయం, కలికాలం కలికాలం. బానే ఉంది.
హాయ్ హాయ్ డియర్. రా. వదలండి, వదలండి. ఇదంతా నా భ్రమ. ఎక్కడే దేవదాస్? ఇంకా రాలేదు. అబ్బా బాబోయ్ ఆకలి. ఐ! సూపర్. ఆహా, పాలు. లడ్డు, జాంగ్రీ, అరటిపళ్ళు, పాలు కాంబినేషన్ సూపర్. ఆహా. ఇప్పుడు పడుకుంటూ వస్తుంది నిద్ర స్వామి. ఆహా. ప్రియా, నిద్రపోవే, నీ ఇష్టం. బెడ్ అంతా నీదే. నీ చెల్లెలి జీవితం ఏమైపోతుందోనని టెన్షన్తో ఆలోచించి ఆలోచించి అలాగే నిద్రలోకి జారుకున్నావా రాధిక? ముందు ముందు నేను పెట్టే టెన్షన్స్కి నువ్వెన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడపాలి. తనంటే నేనెప్పటికీ ఇష్టం చూపించనని మొదటి రాత్రి అర్థమై జీవితం బలైందన్న ఆవేదనతో ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎరుపెక్కి గుండె బరువెక్కి రెండు మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని కూర్చొని ఉంటుంది ప్రియ. ఆ దృశ్యం నేను ఇప్పుడు చూడాలి.